హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అమెరికా నుండి ఇండియాకు వస్తున్న ఓ అమ్మాయి కథ ఇది. తన పేరు అనురాధ. అందరూ ముద్దుగా అను అని పిలుస్తారు. అను అమెరికా ఎయిర్పోర్ట్లో ఉంది. తను చాలా సంవత్సరాల తర్వాత ఇండియాకు వస్తుంది. బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఫ్లైట్ టేకాఫ్ అయింది. తను చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఇండియాకు వెళ్తుంది. ఫ్లైట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అను వాళ్ళ నాన్నగారు అను కోసం ఎదురు చూస్తున్నారు. అను వచ్చి వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. అను వాళ్ళ అమ్మ నాయనమ్మ వచ్చి అను హగ్ చేసుకొని ఎలా ఉన్నావు, ఇన్ని రోజుల వరకు మేము గుర్తు రాలేదా అని బాధపడ్డారు. అను వాళ్ళమ్మ అనుని ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేసి మాట్లాడుకుందాం అంటుంది. అను తన రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వస్తుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా అను వాళ్ళ నాన్నగారు అను నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతారు. అను దేని గురించి నాన్న అంటుంది. అదే నీ పెళ్లి గురించి. నా బాల్య స్నేహితుడు మాధవరావు ఈ మధ్య కలిశాడు. మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదాం అనుకుంటున్నాను అని అన్నాడు. అబ్బాయి చాలా మంచివాడు. తనకి సొంత కంపెనీ ఉంది. చిన్న వయసులోనే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒకసారి ఆలోచించు అని అంటాడు. సరే నాన్న, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తనకు చాలా అసహనంగా ఉంది. కాసేపు పడుకుందాం అనుకుంటుంది కానీ నిద్ర రాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని తన గురించి ఆలోచిస్తుంది. అసలు అను ఎవరు, తన గతం ఏంటి, ఎందుకు తను ఇన్ని సంవత్సరాలకి తన అమ్మా నాన్నలకు దూరంగా ఉందో తెలుసుకుందాం. అను ఒక అందమైన చలాకి గల అమ్మాయి. తన బాల్యం ఎంతో సంతోషంగా గడిచింది. అను సుమిత్ర రఘురాములకి ఒక్కతే కూతురు. వాళ్ళకి అను అంటే చాలా ఇష్టం. చాలా గారాబంగా పెంచారు. అనుకి కూడా వాళ్ళ పేరెంట్స్ అన్నా వాళ్ళ నాయనమ్మ అన్నా చాలా ఇష్టం. అనుకి సంగీతం అన్నా చాలా ఇష్టం. చాలా బాగా పాడుతుంది. అలాగే వయోలిన్ చాలా బాగా ప్లే చేస్తుంది. అను అందం అనుకువ ఉన్న అమ్మాయి. తను ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసి వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అరకు వెళ్తుంది. అక్కడే తను మన హీరోని చూస్తుంది. ఇక మన హీరో విషయానికి వస్తే చాలా చురుకైన కుర్రాడు. అతను డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తి చేసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతని పేరు రిషి. అతను కూడా ఫ్రెండ్స్తో అరకు వెళ్తాడు. అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ మిస్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తలో ఒకవైపు వెళ్ళి అతన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు రిషికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనుకొని తన ఫ్రెండ్ చందుని వెతుకుతూ మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఏమో కనుక్కుందామని ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఆ అమ్మాయి కోపంగా నీకు అనవసరం అంటుంది. రిషికి కోపం వస్తుంది. ఏదో పాపం అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా ఉంది అని అడగడానికి వస్తే ఇలా అంటున్నావు. ఇంతకు ముందు ఇటు నా ఫ్రెండ్ చందుని వెతుకుతూ వచ్చాను. అప్పుడు నిన్ను చూశాను. ఎవరి గురించో ఎదురు చూస్తున్నావు అనుకున్నా. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడే ఉన్నావు. అందుకే అడుగుదామని వచ్చాను. అంతే, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సారీ అండి, ఇందాక ఒక అతను చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అలా మాట్లాడాను. ఏమనుకోకండి. నేను ఇందాకే మిమ్మల్ని చూశాను. ఎవరినో వెతుకుతున్నారు. అవును, మా ఫ్రెండ్ చందు కనిపించడం లేదు. అతన్ని వెతుకుతున్నాను. నా పేరు రిషి. మాది హైదరాబాద్. ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి నా పేరు అనురాధ. ఫ్రెండ్స్తో కలిసి హాలిడేస్కి ఇక్కడ వచ్చాను అని చెప్తుంది. అను, మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు? మీరు కూడా మీ వాళ్ళ నుండి తప్పిపోయారా? లేదు. మరి మీరు ఇక్కడ ఎందుకున్నారు? నేను నా ఫ్రెండ్స్ పందెం పెట్టుకున్నాం. పందెమా? దేని గురించి అని అన్నాడు రిషి. అది నేను కొంచెం భయస్తురాల్ని. నేను ఎక్కడికి ఒక్కదాన్నే వెళ్ళను. దానికి పందానికి సంబంధం ఏంటి? భయమే కానీ దాన్ని నేను ఒప్పుకోను. మా ఫ్రెండ్స్ అంతా దాని గురించే నన్ను ఏడిపిస్తారు. నాకేం భయం లేదు. నేను ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్తాను అన్నాను. అంతే వాళ్ళు సరే అయితే హోటల్కి ఒక్కదానివేరా అని వెళ్ళిపోయారు. అంతే, నాకు హోటల్ రూట్ తెలియదు. ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తున్నా. అందుకే ఇక్కడే నిల్చున్నా. నా ఫ్రెండ్స్ కాసేపు చూసి నేను రాకుంటే ఇక్కడికి వస్తారని వారి కోసం చూస్తున్నాను. ఇంతలో ఒక అతను వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు చాలా భయం వేసింది. మీరు ఇటువైపు రావడం గమనించి వెళ్ళిపోయాడు. అందుకే మీరు అడగగానే అలా అన్నాను. సారీ రిషి అంది. ఓకే, నేను నిన్ను తీసుకొని వెళ్తాను. ఇంతకీ నువ్వు ఉండేది ఏ హోటల్ అంటుండగా అను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అను వాళ్ళని చూడగానే పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇంతలో నా ఫ్రెండ్స్ వచ్చారు. అరే, చందుగాడు దొరికాడు అని అక్కడికి వచ్చారు. నేను వాడిని ఎక్కడికి వెళ్ళావురా చెప్పకుండా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అంటుండగా వాడు నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చే వరకు మీరు లేరు. మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాను అని చెప్పాడు. వెధవ, వెళ్ళే అప్పుడు ఎవరికైనా చెప్పాలి కదరా అన్నాను. మళ్ళీ వాడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు.
అవును, అయ్యో మర్చిపోయానని అను వైపు చూసేసరికి తనని తన ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళిపోయారు. అను చూడగానే రిషికి చాలా నచ్చింది. వైట్ కలర్ చుడిదార్ ప్రిన్సెస్ లా ఉంది అనుకున్నాడు. తనతో మాట్లాడాక ఆమె అమాయకత్వం నచ్చింది. కానీ రిషికి అను పేరు తప్ప ఏం తెలియదు. మళ్ళీ అను ఎక్కడ కనపడుతుందా అని అరకు మొత్తం వెతికాడు. కానీ రిషికి నిరాశ మిగిలింది. ఎక్కడా అను కనిపించలేదు. రిషి వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేశారు. కానీ రిషి అనుని మర్చిపోలేకపోతున్నాడు. అను ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే సిటీ అమ్మాయిలానే ఉంది, కానీ ఎక్కడా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హాలిడేస్ అయిపోతాయి. అను అనుకోకుండా రిషి చదువుతున్న కాలేజీలో జాయిన్ అవుతుంది. రిషి ఫ్రెండ్స్ రవి, బిందు, చందు, విష్ణు వీళ్ళకి ర్యాగింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ రిషికి ర్యాగింగ్ అంటే అస్సలు నచ్చదు. అంతలో ఒక అమ్మాయి లోపలికి వస్తూ కనిపిస్తుంది. అప్పుడు రవి, రే రిషి, ఆ అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో, ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఆ అరుకు అమ్మాయిని కూడా మర్చిపోతావు అంటాడు. రిషికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి ఆ అమ్మాయిని పిలిచి ర్యాగింగ్ చేస్తాడు. రిషి ఫ్రెండ్స్ అనుకి ఫ్లవర్ ఇచ్చి రిషికి ఇమ్మని చెప్తారు. అను రిషికి ఫ్లవర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రిషి ఆమెను చూస్తూనే ఉంటాడు. రిషి ఫ్రెండ్స్ వచ్చి, చెప్పాం కదా ఆ అమ్మాయిని చూస్తే అలానే ఉంటావని, రే నేను అరకులో చూసింది ఆ అమ్మాయిరా, ఆ అమ్మాయే అనురా అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఆ అమ్మాయి అనునా అంటారు. ఇంతలో అను నాకు ఫ్లవర్ ఎందుకు ఇచ్చిందంటారు? అప్పుడు అందరూ రవి వైపు చూస్తారు. నేను ఫ్లవర్ ఎందుకు ఇచ్చిందో అని అడుగుతుంటే మీరు వాడి వైపు చూస్తారేంటి అంటాడు రిషి. రవినేరా అనుకి ఫ్లవర్ ఇచ్చి నీకు ఇమ్మన్నాడు అని ఫ్రెండ్స్ చెప్పగానే రిషికి చాలా కోపం వస్తుంది. రిషికి ఉన్న కోపాన్ని చూసి రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రిషి నెక్స్ట్ డే కాలేజీకి వచ్చి అను కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. రిషికి అను ఎవరితో మాట్లాడుతుందో కనిపించదు. ఆ వ్యక్తికి ఎవరో అడ్డుగా ఉన్నారు. సరే అని కొంచెం ముందుకు వెళ్ళి చూసి షాక్ అవుతాడు. అను ఎవరో అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అంతే, ఒకసారి గుండెని ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు అక్కడ నిలబడి పోయాడు రిషి. ఇంతలో రిషి ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. అలాగే నిల్చున్న రిషిని చూసి ఏమైంది విడికి అంటూ, రే రిషి ఏమైందిరా అలా ఉన్నావు అంటారు. అప్పుడు రిషి అటువైపు చూస్తూ ఎలా ఉన్నారా అంటాడు. రవి వెంటనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్నాడు. రిషి రవి వైపు చూసి తూ అంటాడు. అప్పుడు విష్ణు, నువ్వు నోరు మూసుకొని ఉండరా అని, ఏం జరిగిందిరా అలా అన్నావు అంటాడు. అది అను ఒక అబ్బాయి నవ్వుతూ మాట్లాడుతుందిరా, మరి ఏడుస్తూ మాట్లాడాలా అంటాడు. రేయ్ నువ్వు చచ్చావురా నా చేతిలో అని వాడి మీదకి వెళ్తాడు. రే సారీ ప్లీజ్ వదిలేరా, దండం పెడతాను. రే దున్నపోతూ, నీకు ఒక్కసారి పడాలరా, లేకపోతే ఎప్పుడు కామెడీ చేయాలో కూడా తెలియదు నీకు అంటుంది బిందు. వాడికి అను అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా జోక్ చేస్తావేంట్రా అంటుంది నిధి. అది కాదే, ఏది కాదురా, నా ఉద్దేశం అది కాదు. వీడు ఆ అనుకి తన ప్రేమ గురించి చెప్పడు. తాను ఎవరితోనో మాట్లాడుతుంటే ఇలా బాధపడతాడు. చూడు ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు, వీని మొహం మాడిపోయింది. అందుకే తాను ప్రేమిస్తున్న విషయం అను చెప్పాలి అంటున్నా, అంతేకాని వాడు బాధపడాలి అని కాదే అంటాడు. అవును రిషి, వాడు చెప్పింది కూడా నిజమే కదరా అంటారు అందరూ. అనుకి నీ ప్రేమ విషయం చెప్పుకోకుంటే ఎలా తెలుస్తుంది? అది నాకు తెలుసురా, తనకి ఎలా అయినా ధైర్యం చేసి చెప్పాలనుకుంటా, కానీ తాను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం, అందుకే చెప్పలేకపోతున్నా. రే ఎందుకు భయం, నిన్ను ఎవరు రిజెక్ట్ చేస్తారు? మన కాలేజీలోనే నెంబర్ 1 స్టూడెంట్వి. అదే కాకుండా నీకంటే హ్యాండ్సమ్గా ఎవరున్నారా అంటుంది బిందు. సరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను అని, ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోండ్రా అని వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి విషయానికి వస్తే అతని పేరు మనోహర్, అందరూ మను అంటారు. మనోహర్ అను క్లాస్మేట్ సిరికి కజిన్ బ్రదర్, బాగా చదువుతాడు. కొన్ని కారణాల వల్ల కాలేజీలో లేట్గా జాయిన్ అయ్యాడు. అందుకే అను సిరి తన నోట్స్ కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా మను అనుకి ఫ్రెండ్ అయ్యాడు. సిరి ఇంకా కాలేజీకి రాలేదు. తన కోసం ఎదురు చూస్తూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది తెలియని రిషికి ఎక్కడో తెలియని భయం మొదలైంది. అను ఎక్కడ తనకు దూరం అయిపోతుందో అని. అను మను మాట్లాడుతుండగా సిరి వస్తుంది. ఏమైందే ఇంత లేట్గా వచ్చావు? నీకోసమే ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నామో తెలుసా? అది కాదే, బస్ మిస్ అయింది. నెక్స్ట్ బస్సులో వచ్చాను, అందుకే లేట్ అయింది. సరే పదనే, క్లాస్కి టైం అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటు రిషి బ్యాచ్ మను గురించి ఎంక్వైరీ చేస్తారు. క్లాసెస్ అయిపోవడంతో అను, మను, సిరి ముగ్గురు కలిసి క్యాంటీన్కి వెళ్తారు. రే మను, నోట్స్ కంప్లీట్ చేసావా? ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడుగుతుంది సిరి. అన్నీ కంప్లీట్ అయ్యాయే అని చెప్తాడు. అవునా, చాలా తొందరగా కంప్లీట్ చేసావు మను అంటుంది అను. అను, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఓకే వెళ్దాం పదండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకు తెలియదు రిషి వాళ్ళనే చూస్తున్నాడు అని. రిషి వాళ్ళ బ్యాచ్ క్యాంటీన్కి వస్తూ అను వాళ్ళు వెళ్ళడం చూస్తారు. రే అను, మళ్ళీ వాడితో వెళ్తోందిరా, ఇలా వాళ్ళని మనోడు చూశాడనుకో మళ్ళీ అప్సెట్ అవుతాడు అనుకుంటూ లోపలికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి రిషి అక్కడే ఉంటాడు. అక్కడ రిషిని చూసి షాక్ అవుతారు. రే వీడిక్కడే ఉన్నారా, రిషి దగ్గరికి వెళ్తారు.
ఒక్కడివే ఏం చేస్తున్నావురా అంటారు. అప్పుడు విష్ణు, రే మామ, వాడి గురించి ఎంక్వైరీ చేశాంరా. వాడు అను వాళ్ళ క్లాస్మేట్ సిరికి కజిన్ బ్రదర్ అవుతాడు. కాలేజీలో లేట్గా జాయిన్ అయ్యాడు కదా, అందుకే వాడు నోట్స్ కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు అంతే. వాడికి అనుకి మధ్య ఏం లేదు, కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తాడు. రిషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ రా మామ అంటాడు. ఇంతలో రవి, రే మరీ అంత సంతోషపడకరా, ఫ్రెండ్స్ ఎప్పుడు లవర్స్ అవుతారో చెప్పలేంరా అంటాడు. అంతే అందరూ రవి వైపు చంపేసేలా చూస్తారు. రే అలా చూడకండిరా, వీడు వెళ్ళి త్వరగా ప్రపోజ్ చేయాలని అలా అన్నాన్రా అంతే అంటాడు. సరే ప్రపోజ్ చేస్తాను అంటాడు రిషి. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రిషి ఇంటికి వచ్చి రేపు ఎలా అయినా సరే తనుకి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకొని పడుకుంటాడు. కానీ అసలు నిద్ర పట్టదు. రేపు అను ఎలా రియాక్ట్ అవుతుందో, ఎస్ అంటుందో నో అంటుందో అన్న ఆలోచనే తనకు భయంగా ఉంది. అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలీదు. అమ్మ అను, లేమ్మా, రోజు త్వరగా లేస్తావు, ఏమైంది, ఒంట్లో బాలేదా తల్లి అని వాళ్ళ నాయనమ్మ అనుని నిద్రలేపుతుంది. లేదు నాయనమ్మ, నైట్ కొంచెం లేట్ అయింది, అందుకే లేవలేదు, నేను బాగానే ఉన్నానని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అమ్మ టిఫిన్ పెట్టు, కాలేజీకి టైం అయింది అంటూ వస్తాడు రిషి. వస్తున్నా అంటూ కిచెన్ నుండి వస్తుంది రిషి వాళ్ళమ్మ. రిషికి వడ్డిస్తూ, ఏరా ఏమైంది అలా ఉన్నావు, ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నావు అనగానే, అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను, టెన్షన్ దేనికి అని టిఫిన్ తిని కాలేజీకి వెళ్తాడు. అక్కడ రిషి ఫ్రెండ్స్ రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రే రిషి, ఇంకా రావడం లేదేంట్రా వాడు, ఈరోజు అనుకి ప్రపోజ్ చేస్తా అన్నాడు కదరా. రే రవి, వాడు ప్రపోజ్ చేస్తా అంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా. రిషి అప్పుడే కాలేజీలోకి వస్తూ కనిపిస్తాడు. అందరూ తన దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఇంత లేట్ అయింది, నైట్ టెన్షన్కి అసలు నిద్ర పట్టలేదు, ఆలోచిస్తూనే ఉన్నా, ఎప్పుడు నిద్రపోయానో తెలియదు, ప్రొద్దున లేవలేదు, అందుకే లేట్ అయింది అన్నాడు. సరే అనుకి నీ లవ్ ప్రపోజ్ చేస్తున్నావా అని అడుగుతారు. అను వచ్చిందా, ఎక్కడుంది అని అడుగుతాడు రిషి. వచ్చిందిరా, క్లాస్కి వెళ్ళినట్టుంది. సరే క్లాస్ అయిన తర్వాత కలుస్తాను అని క్లాస్కి వెళ్తారు. క్లాసెస్ అయిపోయేసరికి లేట్ అవుతుంది. అంతలో అను కూడా వెళ్ళిపోతుంది. ఆ రోజు రిషి అనుని ఒక్కసారి కూడా చూడలేదు అని ఇంటికి వెళ్తాడు. తర్వాత అనుకు ప్రపోజ్ చేయడం అన్న ఆలోచన మార్చుకుంటాడు. అసలు ప్రపోజ్ చేయాలి అనుకున్న రోజే ఒక్కసారి కూడా చూడలేదు. అమ్మో, ప్రపోజ్ చేస్తే ఎప్పటికీ చూడలేనేమో, నా ప్రేమ నిజమే అయితే ఎప్పటికైనా అను నాదే, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రేమ కోసం చేసే ఈ నిరీక్షణ ఎప్పుడైనా ఫలిస్తుంది. తర్వాత అసలు ఎప్పుడు కూడా ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించడు. అటు అను మను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసే ఉంటారు. మనుని చూస్తుంటే రిషికి చాలా కోపం వస్తుంది. అందుకే మనుకి టార్చర్ చూపిస్తారు రిషి బ్యాచ్. మనుతో వాళ్ళ నోట్స్ రాపిస్తూ ఉంటారు. మను అనుతో ఉంటే కావాలని తనకి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుండి పంపించేస్తారు. ఇలా కొన్ని రోజులకు ఎగ్జామ్స్ వస్తాయి. అందరూ ఎవరి చదువుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. 2 వారాలలో ఎగ్జామ్ హడావిడి అంతా అయిపోయింది. అందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారు. మను సిరితో, నేను అనుని ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవే అంటాడు. సిరి ఒక్కసారి షాక్ అయి, అనుకున్నాన్రా, నాతో కంటే దానితో తిరుగుతుంటేనే అనుకున్నా అంటుంది. అది కాదే, తనంటే నాకు చాలా ఇష్టం, తనకి ఈ విషయం ఎలా అయినా చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ అంటాడు. రే ఏం మాట్లాడుతున్నావురా, అది నన్ను చంపేస్తుంది, నీకు దండం పెడతారా, నాకున్నది ఒక్కతే ఫ్రెండ్, నన్ను వదిలేయరా బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు అను మనులు క్యాంటీన్కి వెళ్తారు. అప్పుడు మను, అను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావుగా అంటుంది. అది కాదను, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంటాడు. అసలు ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాగా చెప్పంటుంది. ఇదంతా పక్క టేబుల్లో ఉన్న రిషి వింటూనే ఉన్నాడు. అమ్మో, వీడు నా కొంప ముంచేలా ఉన్నాడు, వీడికంటే ముందు నేనే చెప్తే అయిపోయేది, అప్పుడేమో నిజం నిజాయితీ నిరీక్షణ తొక్క తొట్టుకూర అని, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, దేవుడా, అను వాడి ప్రేమను అంగీకరించకూడదు అనుకుంటాడు. అయినా వాడు ఇంకా ఏం చెప్పలేదు కదా, ఎందుకు అంత తొందర, ఏం చెప్తాడో చూద్దాం అని మనుకి చాలా టెన్షన్గా ఉంది. అనుతో ఎలా చెప్పాలో, తాను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది, ఏదో మాట్లాడతా అని ఆలోచిస్తున్నావు, అదేం లేదాను, నేను నీతో మళ్ళీ మాట్లాడతా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏమైంది, తనకేదో మాట్లాడాలి అన్నాడు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అమ్మో, వీడి ప్రవర్తన తేడాగా ఉంది, వీడు అనుని నిజంగానే లవ్ చేస్తున్నట్టున్నాడు, అందుకే అంత టెన్షన్ పడుతున్నాడు, వీడి పని చెబుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. ఇంటికి వెళ్ళాక మను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మో, వాడు ప్రపోజ్ చేసి ఉంటే, అను యాక్సెప్ట్ చేసి ఉంటే నా పరిస్థితి ఏంటి, నేను వెంటనే అనుని నా ప్రేమ విషయం చెప్పాలి అనుకొని నిద్రపోతాడు. రే ఈరోజు త్వరగా వచ్చావేంట్రా అని రిషి బ్యాచ్ రిషిని అడుగుతారు.
అది ఏంటంటే నిన్న అని క్యాంటీన్లో జరిగింది మొత్తం చెబుతాడు. అందుకే నేనే ముందు అనుకి నా ప్రేమ విషయం చెప్పాలి అని నిర్ణయించుకున్నాను అంటాడు. అందుకే త్వరగా వచ్చాను. అయినా వాడు లవ్ చేస్తున్నానని చెప్పలేదు కదరా, నువ్వెలా డిసైడ్ అవుతావు వాడు లవ్ ప్రపోజ్ చేస్తాడని అంటారు. లేదురా, వాడు పడే టెన్షన్ చెప్తుంది వాడు అనుని లవ్ చేస్తున్నాడని. సరేరా, అదే నిజం అనుకుందాం. వాడు ప్రపోజ్ చేసే వరకు ఆగితే అను మనసులో ఏముందో తెలుస్తుంది కదరా అంటాడు రవి. రే, నువ్వు నా ఫ్రెండ్వా లేక మనుగాడికి ఫ్రెండ్వా చెప్పరా, వాడు ప్రపోజ్ చేశాక తాను ఒప్పుకుంటే నేనేం చెయ్యాలరా పంది. రే మామ, అను మనుని ఇష్టపడితే నువ్వు ముందు ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ చేస్తుంది కదరా. అందుకే ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అన్నది కాదురా, అను ఎవరిని ఇష్టపడుతుంది అనేది కావాలి కదరా అంటాడు రవి. రే పోకిరి సినిమా డైలాగ్ అంటుంది బిందు. ఓసేయ్, అది సినిమా డైలాగా కాదా అన్నది ముఖ్యం కాదు, నేను చెప్పింది నిజమా కాదా అన్నది ముఖ్యం. అందుకే అను మనసులో ఏముందో తెలుసుకోవాలి. అక్కడ మను చాలా టెన్షన్గా ఉన్నాడు. సిరి మను దగ్గరికి వచ్చి ఏమైందిరా అలా ఉన్నావు అంటుంది. అదేనే, నా ప్రేమ విషయం అనుకి ఎలా చెప్పాలా? అప్పుడు సిరి నోటితో చెప్పరా అంటుంది. అబ్బచా, నాకు తెలియదే, నేను కాళ్ళతో చేతులతో చెప్పాలనుకుంటున్నా అంటాడు కోపంగా. ఎందుకురా టెన్షన్, అది మెచ్యూర్డ్ గర్ల్రా, అది ఏ విషయాన్నైనా 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ముందు నువ్వు నీ ప్రేమ విషయం చెప్పు, అప్పుడు దాని అభిప్రాయం అది చెప్తుంది. అంతేకాని దాని మీద ఫీలింగ్స్ పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయడం తప్పురా అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మను క్యాంటీన్లో అనుకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. అను ఏం చెప్తుందా అని మనుతో పాటు వాళ్ళనే గమనిస్తున్న రిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. సిరి వెళ్ళిపోయిన తర్వాత రిషి తన ఫ్రెండ్స్ వస్తారు. మను వైపు రిషి కోపంగా చూస్తాడు. మను ఇతనేంటి నన్ను తినేసేలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం ఏమైంది సార్ అంటాడు. నువ్వు ఒక పని చేయాలి. ఏం పని సార్ అని మనసులో మాత్రం అనుకొని, రే ఏం రా ఆలోచిస్తున్నావు, మేము మాట్లాడుతుంటే సీనియర్స్ అన్న రెస్పెక్ట్ లేదారా అంటాడు రవి. అది కాదు సార్, పని అన్నారు కదా, ఏంటా పని అని ఆలోచిస్తున్నాను. దానికి నువ్వెందుకురా ఆలోచించడం, మేం చెబుతాం కదా. ఓ సారీ సార్, చెప్పండి అంటాడు. ఇవి మా రికార్డ్స్, ఇవి మొత్తం రేపటికల్లా కంప్లీట్ చేయాలి అని మనుకిస్తుంది బిందు. మేడం రేపే అన్నీ కావాలా అని నేను వీళ్ళ రికార్డ్స్ రాస్తే వీళ్ళేం చేస్తారు అని మనసులో అనుకుంటాడు. మేము ఏదో చేస్తాం కానీ నువ్వు రేపు మార్నింగ్ ఈ రికార్డ్స్ మాకు ఇవ్వాలి అంటాడు రిషి. వీడికి అమ్మో మనసులో అనుకున్నా కూడా వినిపిస్తాయా అనుకొని సరే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు వాళ్ళు మా క్లాస్ వాళ్ళతో కనీసం మాట్లాడడం కూడా నేను ఎప్పుడు చూడలేదు, నాకే ఎందుకు ఈ బంపర్ ఆఫర్ అనుకొని ఆలోచిస్తూ కాళ్ళకేదో తగిలి పడే లోపల ఎవరో పట్టుకుంటారు. అమ్మయ్య పడలేదు, థ్యాంక్స్ అండి పట్టుకున్నందుకు అని తన చేయి పట్టుకున్న వాళ్ళని చూస్తాడు. ఓ అను నువ్వా, థ్యాంక్స్ అను పడకుండా పట్టుకున్నందుకు అంటాడు. అది సరే కానీ ఏమైంది నీకు, ఏదో ఆలోచిస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు, అయినా నీ చేతిలో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయేంటి అంటుంది. ఇవి ఎక్కడివి, నువ్వు ఇంకా ఈ రికార్డ్స్ కంప్లీట్ చేయలేదా? అది ఇవి నావి కావు అను, సీనియర్స్ ఇచ్చారు, రేపు మార్నింగ్ కల్లా వాళ్ళకి ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలి అని చెప్పారు. అవునా, వాళ్ళెందుకు నీకు ఇచ్చారు, వాళ్ళవెందుకు నువ్వు రాయాలి, మన క్లాస్ ఎవరితో కనీసం మాట్లాడరు కదా, మరి నిన్నెందుకు రికార్డ్స్ రాయమన్నారు? అదే కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో కాలికి ఎదు తగిలి పడిపోయేవాడిని, నువ్వు వచ్చి పట్టుకున్నావు. వాళ్ళు ఈ మధ్య అన్నీ నాతోనే చేయిస్తున్నారు, నోట్స్ రాయిస్తున్నారు, దేనికైనా నన్నే వాడేస్తున్నారు, ఎందుకో తెలియడం లేదు అని ఇన్ని రికార్డ్స్ ఒక్క రోజులో ఎలా కంప్లీట్ చేయాలో ఏమో అంటాడు. సరే అయితే నాకు కొన్ని ఇవ్వు, నేను రాస్తాను. వద్దను, నువ్వెందుకు రాయటం, నేను రాస్తాలే, ఏం పర్వాలేదు, ఇవన్నీ తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాంటీన్లో మనుని కలుస్తుంది అను. హాయ్ అను, నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. నిన్న కూడా ఏదో మాట్లాడాలి అని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావేంటి? మను ఏం మాట్లాడాలి చెప్పు అంటుంది. అది అను, నేను చెప్పిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని. నువ్వు చెప్పకుండా నా రియాక్షన్ గురించి ఆలోచిస్తున్నావు. అది అను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్ అంటాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న రిషి చెప్పేశాడు వేదవ. ఇప్పుడు ఈ తింగర్ది ఏం చెబుతుందో, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుందా? అమ్మో నా పరిస్థితి, అది లేకుండా నేను ఉండగలనా? ఇదేంటి ఏం చెప్పడం లేదు అని చూస్తాడు. నాకు తెలుసు నువ్వు ఇదే చెబుతావు అని. నాకు సిరి మొత్తం నిన్ననే చెప్పింది. అవునా, అయితే నేనంటే నీకు ఇష్టమేనా? లేదు మను, నేను నువ్వు మంచి ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. అలా అనకను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. అను, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అంటాడు. అప్పుడు అను, అది కాదు మను, నాకంటూ కొన్ని ఇష్టాలు, కోరికలు, లక్ష్యాలు ఉన్నాయి, నేను వాటిని చేరుకోవాలి. ఇక ప్రేమ అంటావా, ఇష్టం, కోరిక, లక్ష్యం అన్నీ నా ప్రేమే అని. ప్లీజ్ మను, మనం మంచి స్నేహితులం, ఎప్పుడు స్నేహితులుగానే ఉందాం. అందుకే సిరి చెప్పగానే మను నాకు చెప్పనివ్వు, తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను అన్నాను. అయినా స్నేహం ఎప్పుడు స్నేహంగానే ఉండాలి. ఇవాళ
ఇవాళ స్నేహం రేపు ప్రేమగా కాదు. అలా అని స్నేహితులు ప్రేమికులు కాకూడదు అని నేను అనను. మంచి స్నేహితులు మంచి భార్యాభర్తలు కూడా కాగలరు. కానీ నా ఉద్దేశం ప్రకారం స్నేహం స్నేహమే, ప్రేమ ప్రేమే. రెండింటిని ఒకేలా చూడలేను. అందుకే ప్లీజ్ మనం స్నేహితులుగా ఉందాం. ఇక ఎప్పుడు మన మధ్య ప్రేమ అనే మాట రాకూడదు. అలా కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను అంటే మాత్రం ఇకపై మన మధ్య స్నేహం కూడా ఉండదు. ఇదంతా విన్న తర్వాత మను సిరికి చెప్పింది నిజమే. నువ్వు ఒక విషయాన్ని 10 రకాలుగా ఆలోచిస్తావు. అయినా ఇంత త్వరగా నేను నిన్ను ప్రేమించను. మనం స్నేహితులుగా ఉందాం అని నేను అనను. నాకు కొంచెం టైం కావాలి. థ్యాంక్స్ మను, నన్ను అర్థం చేసుకున్నందుకు. అదేం లేదను, నువ్వు చాలా మంచిదానివి. చెప్పగానే గొడవ చేయకుండా మన స్నేహాన్ని నిలబెట్టుకుందాం అన్నావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే అను, వెళ్తాను అని లేస్తాడు. ఇవి తీసుకొని వెళ్ళు రికార్డ్స్ అని గుర్తు చేస్తుంది అను. అవును, ఇవి ఉన్నాయి కదా నా ప్రాణానికి. అంత డిసప్పాయింట్ కాకు. నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతుంది. రిషి సంతోషంగా అక్కడి నుండి వెళ్తాడు. రిషి ఫ్రెండ్స్ రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రే మామ, ఏమైందిరా? మనుగాడు ప్రపోజ్ చేశాడా? అను ఒప్పుకుందా అని అడుగుతాడు రవి. ఇంతలో మను అక్కడికి వస్తాడు రికార్డ్స్ ఇవ్వటానికి. అంతే, అందరూ సైలెంట్ అయిపోతారు. అందరూ మను వైపు చూస్తారు ఏంటి అన్నట్టు. అది రికార్డ్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు. అన్నీ కంప్లీట్ చేసావా అని అడుగుతారు. కంప్లీట్ చేశాను అంటాడు. ఓకే, ఇటివ్వు అని తీసుకొని చూస్తాడు రిషి. రికార్డు ఓపెన్ చేయగానే ఒక ఫ్లవర్ కనిపిస్తుంది. ఏంటిది, రికార్డ్ రాయమంటే ఫ్లవర్స్ వేసావాంటి? సారీ సార్, మీ రికార్డ్స్ నా ఫ్రెండ్ రాసింది. నిన్ను రాయమంటే వేరే వాళ్ళతో రాయిస్తావా? కొంచెం కూడా భయం లేకుండా. లేదు సార్, నేను వద్దన్నా తానే రాస్తానని తీసుకుంది సార్. అవునా, ఎవరు తను? నా ఫ్రెండ్ అను సార్ అంటాడు. అంతే, ఒక్క క్షణం అందరూ రిషి వైపు చూస్తారు. అను రాసిందా? అవును, తానే రాసింది అని చెప్తాడు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్ అని మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిషి ఆ రికార్డ్స్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు రవి, రే అది అను కాదురా, అను రాసిన రికార్డు అంటాడు. రే నువ్వు ముయరా. సరే కానీ అసలు ఏం చెప్తుందో చెప్పు అంటారు. క్యాంటీన్లో జరిగింది మొత్తం రిషి చెప్పేస్తాడు. అరే, ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినా ఇదే చెప్తుంది కదా. అసలు తనకు ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఏంట్రా ప్రపోజ్ చేయవా? ఏం మాట్లాడుతున్నావురా అంటారు అందరూ. అవును, తాను చెప్పింది కదరా, తనకంటూ కొన్ని కోరికలు లక్ష్యాలున్నాయని. అవన్నీ నెరవేరాకే చెప్తాను అంటాడు. రే, ఇంకో 1 మంత్ అయితే మన కాలేజ్ అయిపోతుంది. నువ్వు ఎంబీఏ చేయటానికి యుఎస్ఏ వెళ్తావు కదరా, మరి ఎలా? లేదు, నేను ఎంబీఏకి యుఎస్ఏ వెళ్ళటం లేదు, ఇక్కడే చేస్తా ఎంబీఏ అంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? చిన్నప్పటి నుండి నీ కల కదరా ఎంబీఏ చేసి ఒక కంపెనీ పెట్టాలి అని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నేను అనుని వదిలి ఉండలేనురా. రే, నీకేమైనా పిచ్చా? అసలు అనుకి నువ్వెవరో కూడా తెలియదు. అలాంటిది తన కోసం నీ డ్రీమ్స్ని వదులుకుంటావా? మళ్ళీ తనకు ప్రపోజ్ కూడా చేయకుండా తాను తర్వాత నిన్ను ప్రేమిస్తుందని ఏ నమ్మకంతో నీ డ్రీమ్స్ని వదులుకుంటావు? రే, ఎవరన్నారా నా డ్రీమ్స్ని వదులుకుంటానని? నేను ఇక్కడే ఎంబీఏ చేస్తాను. ఏం ఇక్కడ చదివితే కంపెనీ పెట్టలేనా? ఇక అను విషయం అంటావా? నాకు నమ్మకం ఉంది, నా ఎదురుచూపు ఎప్పటికైనా ఫలిస్తుందని. ఈ నా ప్రేమను గెలిపించడానికి ఎన్ని సంవత్సరాలైనా నిరీక్షించుతూనే ఉంటాను. సారీరా, నువ్వు అనుని ఇంతగా ప్రేమిస్తున్నావని అనుకోలేదు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, అది ఎప్పటికైనా ఫలిస్తుందంటారు అందరూ. అప్పుడే అటు ఎవరో వెళ్ళినట్టు అనిపించి అందరూ బయటికి వచ్చి చూస్తారు, కానీ ఎవ్వరూ ఉండరు. రిషి వెంటనే కొన్ని రోజుల నుండి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుందిరా. రే, నా కోసం అనుకుంటా, నన్నెవరో సీక్రెట్ లవ్ చేస్తున్నారు కావచ్చు అంటాడు రవి. రే, ముందు మీ ఇంట్లో అద్దం కొనరా అని అంటుంది బిందు. నువ్వు నోర్ముయ్యవే, వాడేదో జోక్ చేస్తే వాడిని అలా అంటున్నావు ఎందుకే అంటుంది నీతి. అమ్మ తల్లి, నువ్వు ఈ మధ్య వాడిని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు అని అందరూ వెళ్తూ ఉంటారు. రిషి, నిధి, నువ్వు ఇక్కడే ఉండు, నీతో మాట్లాడాలి అని మిగతా ఫ్రెండ్స్ని మీరు వెళ్ళండి అంటాడు. మాకు తెలియని రహస్యాలు ఏమున్నాయి మీ ఇద్దరి మధ్య అంటాడు రవి. రే, ముందు నువ్వు వెళ్ళరా బాబు. ఓకే ఓకే, తెలుసుకుంటాం ఆ రహస్యం ఏమిటో అని వెళ్ళిపోతారు. ఏమైందిరా, ఎందుకు ఆగమన్నావు? అది నిన్నొకటి అడగాలి. నాన్న, ఏంటి, నువ్వు రవిని ఇష్టపడుతున్నావు, నీకెందుకు వచ్చిందిరా ఆ డౌటు? ఈ మధ్య నువ్వు వాడిని ఎక్కువగా వెనకేసుకొస్తున్నావుగా, అందుకు. ఇష్టం అంటే చెప్పలేను, కానీ వాడు ఒక్కరోజు కనిపించనున్నా ఏదో వెలితిగా ఉంటుంది. కానీ ఇందాక నువ్వు అను మనుతో చెప్పిన విషయం చెప్పినప్పుడు ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ కలిగింది. వాళ్ళది కేవలం 1 ఇయర్ ఫ్రెండ్షిప్పే. నాను అలా మాట్లాడింది మన ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ని నేను అనుమానిస్తున్నానా అనిపిస్తుంది. కానీ వాడి అల్లరి, అమాయకత్వం ఎప్పుడు అలవాటయ్యాయో తెలియదు, కానీ వాడు లేకుండా లైఫ్ని ఊహించుకోలేను అంటుంది. నువ్వు అను మాటల్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావు? అది తన అభిప్రాయమైనా తానే అంది కదా, మంచి ఫ్రెండ్స్ మంచి భార్యాభర్తలు అవుతారని, గుర్తులేదా? ఉంది, కానీ ఏంటే వాడి అల్లరిని నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు, భరించగలవు. వాడికి వెంటనే చెప్పు. అదే కదరా నా భయం, వాడు ఏది సీరియస్గా తీసుకోడు, అందుకే చెప్పలేకపోతున్నాను. సరేలేవే,
వీలు చూసుకొని చెప్పు. దేనికైనా మధ్యవర్తి ఉండొచ్చు కానీ ప్రేమకు కాదు. ఎవరి ప్రేమ గురించి వాళ్ళే చెప్పాలి. జీవితాంతం కలిసి ఉంటాను అనే నమ్మకాన్ని ఇవ్వాలి. అప్పుడే సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంతలో లాస్ట్ ఎగ్జామ్స్ వస్తాయి. అందరూ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్స్ అయిపోతాయి. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కానీ ఈ హాలిడేస్కి రిషి నచ్చడం లేదు. అనుని చూడకుండా ఎలా ఉండాలో అని ఆలోచిస్తాడు. అను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ ఊరికి వెళ్తుంది. అను నాన్నమ్మ వాళ్ళ నాన్నని ఎన్నో రోజుల నుండి అడుగుతుంది కానీ తనను తీసుకెళ్ళడానికి ఆయనకు వీలు కాదు. అప్పుడు అను నాన్నమ్మ నేను నిన్ను హాలిడేస్కి తీసుకువెళ్తాను అని మాటిస్తుంది. అందుకే ఆమెను ఊరికి తీసుకొని వెళ్ళింది. రిషి అను గురించి ఏమి అప్డేట్స్ తెలియవు. అలానే హాలిడేస్ గడిపేస్తాడు. హాలిడేస్ అయిపోయాయి. రిషి ఎంబీఏ జాయిన్ అయ్యాడు. రిషి ఫ్రెండ్స్ కూడా రిషితో పాటు ఉండడం కోసం వాళ్ళు కూడా అక్కడే ఎంబీఏ చేయాలని డిసైడ్ అవుతారు. నిధి రవికి ప్రపోజ్ చేస్తుంది. రవి తన లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఒప్పుకుంటారు. కానీ జాబ్ సెటిల్ అయిన తర్వాత చేసుకుంటామంటారు. మను అనుతో మంచి ఫ్రెండ్గా ఉండాలని నిర్ణయించుకొని ఆ విషయం అనుతో చెప్తాడు. అను చాలా సంతోషిస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. రోజులు కూడా సంతోషంగా గడుస్తాయి. అను డిగ్రీ, రిషి ఎంబీఏ పూర్తవటానికి వస్తాయి. కాలేజ్ యాజమాన్యం 2 క్లాసులకు ఫేర్వెల్ ఏర్పాటు చేస్తుంది. రిషికి ఇది చివరి సంవత్సరం. రిషి ఫ్రెండ్స్ ఇప్పటికైనా నీ ప్రేమ విషయం చెప్పరా, లేకుంటే మళ్ళీ నువ్వు అనుని కలవలేవు అంటారు. రిషి దానికి ఓకే చెప్తానంటాడు. ఇంతలో ఫేర్వెల్ డే వచ్చింది. రిషి అనుకి ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అను కనిపించదు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు. తాను ఇంకా రాలేదంటారు. రిషి అను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అను వైట్ శారీలో చేతిలో వయోలిన్తో వస్తుంటే అలానే చూస్తూ ఉంటాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు అంటుంది బిందు. అటు చూడే వయోలిన్ బదులు వీణ ఉంటే అచ్చు సరస్వతిదేవి నడిచి వస్తుందా అన్నట్టుంది కదూ. అవును, నీ సరస్వతిదేవికి నీ లవ్ని ప్రపోజ్ చేయి అంటుంది. ప్రోగ్రామ్ అయిపోతుంది. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. రిషి అను దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. చెప్పండి సార్ అంటుంది. సార్ ఏంటి అను, కాల్ మీ రిషి అంటాడు. ఓకే రిషి చెప్పండి. అది అను అని అను కలలేకి చూడలేక వెనకకు తిరిగి అను నీకు గుర్తుందా, మనం మొదటిసారి అరకులో కలిసాం. నువ్వు చూడగానే నచ్చావు నాకు. నీకోసం అరకు మొత్తం వెతికాను. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియకపోయినా సిటీలో కూడా వెతికాను. నువ్వు కనిపించలేదు. నా లక్ వల్ల నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అయ్యావు. నువ్వు ఎవరో తెలియకున్నా నా ఫ్రెండ్స్ నిన్ను ర్యాగింగ్ చేయడానికి నాకే ఫ్లవర్ ఇమ్మన్నారు. నువ్వు నాకు ఫ్లవర్ ఇచ్చిన నా రోజు నా జీవితంలో మర్చిపోలేను. నీకు ఎప్పటికప్పుడు నా లవ్ ప్రపోజ్ చేద్దామని ఆగిపోయాను. ఇంతలో మను నీకు ప్రపోజ్ చేశాడు. ఆ రోజు వాడికంటే ఎక్కువ టెన్షన్ నేను పడ్డాను. కానీ నువ్వు వాడితో అన్న విషయాలు నేను విన్నాను. అందుకే నేను డిస్టర్బ్ చేయకూడదని ఇన్ని రోజులు చెప్పకుండా నీ వెనకాలే తిరిగాను. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావా? నా ఎంబీఏ పూర్తి అయింది. త్వరలో జాబ్ కూడా వస్తుంది. అందుకే నీకు చెప్పి నీ నిర్ణయం తెలుసుకోవాలని చెప్తున్నాను. నీ స్టడీ కంప్లీట్ అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేయను. ఐ లవ్ యూ అను అని చెప్పి వెనుకకు తిరుగుతాడు. అంతే, కళ్ళల్లో నుండి నీళ్లు వస్తుంటాయి. ఎందుకంటే అను అక్క నుండి వెళ్తూ కనిపిస్తుంది. అను వెళ్ళిన తర్వాత చాలాసేపు అక్కడే ఉంటాడు రిషి. ఫ్రెండ్స్ రిషి కోసం చూస్తూ ఉంటారు. ఎంతకు రాకపోయేసరికి అందరూ రిషి దగ్గరికి వెళ్తారు. అక్కడ రిషి ఏడుస్తూ కనిపిస్తాడు. అంతే, అందరూ షాక్ అవుతారు. ఏమైంది, అను ఏది, వీడెందుకు ఏడుస్తున్నాడు, రే ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, అను ఏది, నువ్వు అనుకు ప్రపోజ్ చేసావా లేదా చెప్పరా అంటారు అందరూ. రిషి ఏడుస్తూ అను వెళ్ళిన వైపు చూస్తాడు. ఏమైంది చెప్పరా అంటే అటేతో చూస్తున్నావేంటిరా అంటుంది నిధి. రిషి నిధిని అత్తుకొని బాగా ఏడుస్తాడు. వాళ్ళకేమీ అర్థం కాదు. రే ఏమైందిరా, ఏడవటం ఆపు, అసలు ఏం జరిగింది చెప్పు అంటారు. అప్పుడు రిషి అనుకి తన ప్రేమ విషయం చెప్పాను అని నేను చెప్తున్నప్పుడే తాను వెళ్ళిపోయింది. అను తన లవ్ని యాక్సెప్ట్ చేయలేదని, తాను లేకుండా నేను ఉండలేనురా అని మళ్ళీ ఏడుస్తాడు. అందరూ రిషికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వెళ్తాడు. రే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో అని వెళ్ళిపోతారు. రిషి తన రూమ్లోకి వెళ్ళి బాగా ఏడుస్తాడు. ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. మళ్ళీ మెలకువ వచ్చాక జరిగింది గుర్తుకు వచ్చి మళ్ళీ ఏడుస్తాడు. రిషిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన ఫ్రెండ్స్ 2 డేస్ వరకు రిషితో మాట్లాడరు. తర్వాత ఉదయం రవికి రిషి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. రిషి ఫ్రెండ్స్ అందరూ రిషి ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి రిషి వాళ్ళమ్మ ఏడుస్తూ కనిపిస్తుంది. వాళ్ళకు ఒక్కసారిగా అమ్మో వాడు ఏం చేసుకోలేదు కదా అనుకుంటూ లోపలికి వెళ్తారు. ఏమైందమ్మా, ఎందుకు రమ్మన్నారు, రిషి ఏడి అని అడుగుతారు రవి. అంతే, ఆమె రవిని పట్టుకొని బాగా ఏడుస్తుంది. రవి గుండె ఆగినట్టు అవుతుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అంటారు. అప్పుడు ఆమె మీరే చెప్పాలి అంటుంది. మేమా అంటారు. అవును, మీరే. రిషికి 2 రోజుల నుండి ఏం తినడం లేదు. అసలు ఆ రూమ్ వదిలి బయటికి రావటం లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. ఏమైంది, వాడు ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు? అమ్మ మీరు కంగారు పడకండి, మేము తెలుసుకుంటాం అని అందరూ రిషి రూమ్లోకి వెళ్తారు. 2 రోజుల నుండి ఏడుస్తూ ఉండడం వల్ల కళ్ళు బాగా ఉబ్బి ఉన్నాయి. మనిషి చాలా నీరసంగా ఉన్నాడు.
ఫ్రెండ్స్ని చూడగానే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. రిషితో పాటు నిధి, బిందు కూడా ఏడుస్తారు. ఒసేయ్, మీరు కూడా వాడితో పాటు ఏడిస్తే ఎలా చెప్పండి? రిషి, ఏంట్రా ఇది? అందరికీ చెప్పే నువ్వు ఇలా ఏడుస్తావా? నిన్ను మిస్ చేసుకున్నందుకు తాను ఏడవాలి. అమ్మ నీకోసం ఏడుస్తోందిరా. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారో నీకు తెలియదా? సరే పద, అలా బయటికి వెళ్దాం అంటారు. వద్దురా, నేను రాన్రా. రే, అదేం కుదరదు పద అని రిషిని బయటికి తీసుకుని వెళ్తారు. రిషి తర్వాత మామూలయ్యాడా? రిషి అనుని కలిశాడా? అను రిషిని కలిసిందా? ఎందుకు అను ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అనేది వచ్చే కథలో షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.